హన్నా వలె ఒక తీర్మానం తీసుకునే వారంగా ఉండాలి. నేను నా పిల్లల్ని ఇలా పెంచుతాను అని. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరి పట్ల అదే చూస్తాడు. అబ్రహాం గారి విషయంలో కూడా దేవుడు ఏం చూశాడండి? చూద్దాం, ఆ వాక్యం చదువుకుందాం. అబ్రహాం గారి విషయంలో దేవుడు ఒక మాట పలుకుతాడు. 18వ అధ్యాయం ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు. అదండి, దేవుడు అబ్రహామును ఎలా ఎరిగి ఉన్నాడమ్మా? దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు, లేదా దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. ఎలా ఎరిగి ఉన్నాడు? అబ్రహామును ఎలా ఎరిగి ఉన్నాడో చూడండి. ఎట్లాగ యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేను అతను ఎరిగాను. తన బిడ్డలను తన పిల్లలను వారి పిల్లలను అబ్రహాం ఏం చేస్తాడంటే దేవుని న్యాయ విధిని ఎరిగినట్లుగా దేవునిని తెలుసుకున్నట్లుగా అబ్రహాము వారిని పెంచుతాడంట. తన బిడ్డలను ఎలా పెంచుతాడమ్మ అబ్రహాము? దేవుని యందు భయభక్తులు గలవారిగా, దేవుని ఆజ్ఞలు ఎరిగిన వారిగా, ఆ ప్రకారంగా జీవించువారిగా అబ్రహాము తన బిడ్డలను పెంచుతాడు అని. రాబో కాలంలో అబ్రహాము ఎలా ఉంటాడు, ఎలా జీవిస్తాడు అనేది కూడా దేవుడు ఇప్పుడే తెలియజేస్తాడు. అందుకని అంటున్నాడు, ఎట్లాగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు. అబ్రహాముకు దేవుడు ఏదైతే ఇస్తానన్నాడో అది దేవుడు అతనికి ఇచ్చినట్లుగా అబ్రహాం ఏం చేస్తాడయ్యా అంటే తన పిల్లలను కూడా నా యందు భయభక్తులు కలిగి ఉండి ఎలా పెంచుతాడు? నా వాక్యానుసారంగా, నా నీతానుసారంగా అబ్రహాము తన బిడ్డలను నా మార్గంలోకి నడిపిస్తాడు అని దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుడు మనకు చెప్పిన ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే, మనకు కలుగు చేస్తున్న మేలు దేవుడు మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే దేవుని నీతి న్యాయములు ఎరుగునట్లుగా మనము నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలయ్యా? అది అప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మేలులు మనం అందుకోగలం. దేవుడు మనకు దర్శనం ఒకవేళ అంటారు, అయ్యా నేను చేస్తున్న వ్యాపారం బాగా అభివృద్ధి అయినట్లు, గొప్పవానిగా ఉన్నట్లు నాకు గొప్ప దర్శనం వచ్చిందయ్యా, గొప్ప కళ వచ్చిందయ్యా, కానీ ఇంతవరకు నెరవేరలేదయ్యా, ఇంకా ఏ పడుకోలు వస్తాయి, నెరవేరుదని ఆశ కూడా నాకు లేదయ్యా అని ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కారణం వారు నీతి న్యాయములు ఎరుగునట్లు నడుచుకునే విషయంలో వాళ్ళు ఏమైపోయారు? ఫెయిల్ అయిపోయారు, దారి తప్పిపోయారు. దేవుడు నమ్మదగిన వాడే, ఆయన ఇవ్వగలడు. కానీ మనం ఏం చేస్తున్నాము? అనేక విషయాల్లో దారి తప్పుతున్నాం. మనం చెప్పాం కదా, ఏలి కొన్ని సంవత్సరాలు దేవుని పరిచర్య చేశాడు యాజకునిగా, కానీ వారి బిడ్డలు చెడిపోయారు. ఏలీతో దేవుడు చెప్తాడు, నిరంతరం నా సన్నిధిలో యాజకులుగా ఉంటారయ్యా ఏలీ మీరు అని చెప్పాడు. కానీ కేవలము నాకు అది ఇప్పుడు ప్రతి అనుకూలమయ్యాను అంటాడు దేవుడు. ఇప్పుడు నాకు అనుకూలంగా లేదయ్యా అది అంటాడు దేవుడు. ఎందుకు? నీ బిడ్డలు చెడిపోయారు, నా సేవ చేస్తేనే పాపం చేస్తున్నారు. కాబట్టి ఏలి, నా దృష్టికి మీరు నచ్చలా, కాబట్టి మిమ్మల్ని ఎంతో చేస్తున్నా. మీ ఇంట్లో రానున్న కాలంలో ముసలివాడు అనేవాడు ఉండడు. అంటే అందరూ యవ్వన ప్రాయంలోనే కాలం చేస్తారు. శాపం, దేవుని శాపం. ఒకప్పుడు దేవుడు చెప్పాడు ఏలీతో, మీరే నా సన్నిధి యాజకత్వం చేస్తారని. కానీ ఇప్పుడైతే ఏలీతో అంటున్నాడు, వల్ల పడని పని. ఎందుకంటే నీతి న్యాయములు అనుసరించే విషయంలో మీరు దారి తప్పిపోయారు అంటాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ప్రతి ఒక్కరం పాపం చేసిన వారమే, ప్రతి ఒక్కరం దారి తప్పిన వారమే. కానీ ఇప్పుడైతే మనకి క్షమాపణ బహు విస్తారంగా, కృప బహు విస్తారముగా ఉన్నది. ఎవరిని బట్టి? మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని బట్టి.
ఆయన చిందించిన రక్తమును బట్టి, ఆయన ధారపోసిన ప్రాణమును బట్టి మనము ఎలాంటి పాపము చేసినా ఒకప్పుడు ఇప్పుడు కనికరించబడ్డాం, ఇప్పుడు క్షమించబడ్డాం, ఇప్పుడు ఆదరించబడుతున్నాం, ఇప్పుడు స్వస్థత పొందుకొని బలపడుతూ ఉన్నాం. దేనిని బట్టి అంటే మన పాపాలన్నీ యేసు ప్రభువు తన పైన వేసుకున్నాడు కనుక. అదే పాపాలు మన మీద ఉంటే ఎప్పుడో ఆ పాపాలు మనల్ని అధో పాతాళానికి తొక్కేసేయ, లేదంటే ఆత్మీయంగా చంపేసేయి. ఇంకా ఆత్మీయంగా చంపడం అంటే ఏంది? దేవుని భయం లేకపోవటం. ఏంటమ్మా ఆత్మీయంగా చనిపోవడం అంటే? దేవుని భయం ఉండదు, అస్సలు ఉండదు. చాలామందిలో ఈ రోజుల్లో మనం చూస్తున్నాం దేవుని భయం అస్సలు ఉండదు కొంతమందిలో. దేనికంటే వాళ్ళు దేవుని విషయంలో చనిపోయారు అంతే. లోకం విషయంలో ఏదో ఇక పట్టుకొని ఊగుతూ ఉంటున్నారు తప్పితే ఇంకా వేరొకటి ఏమీ లేదు ప్రియమైన బిడ్డలారా. కానీ ఒకటి, భక్తిహీనుల ప్రయాస వారి కడుపుకే. అందుకనే వాక్యం మనం చూస్తే ప్రియమైన బిడ్డలారా, చూడండి దేవుని యొక్క వాక్యం చూద్దాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకునేవాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు. అది ఆజ్ఞను గైకొనువాడంట తన్ను కాపాడుకునేవాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అని ఉంది. కాబట్టి ఎవరైతే దేవుని ఆజ్ఞ విషయంలో జాగ్రత్తగా ఉంటారో, అబ్రహాము విషయంలో దేవుడు చెప్పినట్టుగా నీతి న్యాయ విషయములలో జాగ్రత్త కలిగి దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వారు బ్రతుకుతారంట. వారు బ్రతుకుతారు, క్షేమంగా సమాధానంగా గడుపుతారు, సంతోషంగా ఉంటారు. యోహాను రాసిన 2వ పత్రికలో మనం చదువుకున్నాం కదా, సత్యము ప్రేమ వారి యందు నిలిచి ఉన్నది అంటే వారు ఎలా నడుచుకుంటున్నారు? నీతి న్యాయములను బట్టి వారు నడుచుకుంటున్నారు. కాబట్టి సత్యమైన దేవుడు ప్రేమతో వారిని ప్రేమిస్తూ వారి దగ్గరే ఉన్నాడు. కాబట్టి వారు ఫలిస్తూ ఉన్నారు, వారు దీవించబడుతూ ఉన్నారు, వారు వర్ధిల్లుతూ ఉన్నారు. అలా కాకుండా నువ్వు ఆజ్ఞ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే, నీ ప్రవర్తన విషయంలో నువ్వు అజాగ్రత్తగా ఉంటే జాగ్రత్త, చచ్చిపోతావు. అంటే ఏంటి చచ్చిపోతావు అంటే? మీరు ఆ పండు తిను దినమున చత్తురని దేవుడు ఆదాము వాళ్ళకి చెప్పారు. తినదాంటే చనిపోయారా? అంటే ఏంటి? దేవునితో సంబంధం తెగిపోవడమే మానవుడు చనిపోవడం. అది బ్రతకడానికి జీవించున్న పేరు మాత్రం నీకున్నది, కానీ నీవు మృతుడవే అంటాడు. పాడుకుంటాం కదే మనం, పాడతామా లేదా? జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే, నుండి పడిపోతివు నీవు, జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుమురన్నా, ఆ మొదటి క్రియను చేయుమురన్నా. కాబట్టి మనము దేవునికి దూరంగా ఉండటమే చనిపోవటం. ఎవరైతే ప్రియమైన బిడ్డలారా ఈ రోజుల్లో దేవుని జ్ఞానం లేకుండా, దేవుని భయం లేకుండా తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, తమ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు, తమ ఇష్టానుసారంగా పాడు పనులు చేస్తూ ఉన్నారు, తమ ఇష్టానుసారంగా తన తోటి వారిని బాధ పెడుతూ హింసిస్తూ ఉన్నారో వారందరూ దేవుని విషయంలో చచ్చిన వారి ఒక్క దినములోగా వారు ఏం చేస్తారంటే ఒక్క దినములోనే పాతాళానికి దిగిపోతారంట. అది ఏ దినమో తెలియదు వాళ్ళకి, కానీ ఖచ్చితం దేవుని భయం లేని వారు ఒక్క నిమిషంలోనే పాతాళానికి దిగిపోతారు. ఆ పాతాళానికి దిగిపోకముందే అడవిలో నుంచి ఎలుగుబంట్లు అనేవి ఆ పిల్లల మీద పడకముందే ఈ పిల్లలు ఆ చెడుగును మానుకుంటే వాళ్ళు బ్రతుకుతారు. వారు బ్రతుకుతారు అంతే. నిజముగా ఆ చిన్నది గొప్పది కాబట్టి, దైవజ్ఞానం కలిగినది కాబట్టి, నయమనుకున్న కుష్టు ఎక్కడ తగ్గిపోద్దో ఆ బిడ్డకు తెలుసు. కాబట్టి ఆ బిడ్డ మాట విని నయమా అనుప్రదిని బిడ్డారా, ఆ మాట విషయంలో నిర్లక్ష్యము చేయక ఆ బిడ్డ మాట విని ఎలీషా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పినట్టు చేసినప్పుడు అద్భుతమైన స్వస్థత పొందుకున్నాడు, నూతన జీవితం పొందుకున్నాడు, నూతన జీవనం పొందుకున్నాడు. ఆజ్ఞ విషయంలో మనం కూడా అలా అజాగ్రత్తగా ఉండకుండా ఆజ్ఞను బట్టి ఆ బిడ్డ మాట విని నయమాను ఏ విధంగా అయితే చేశాడో మనము కూడా దేవుని యొక్క వాక్యము విని ఆ ప్రకారంగా మన బ్రతుకును మార్చుకోగలిగితే, ఆ ప్రకారంగా మనం జీవించగలిగితే
తప్పనిసరిగా నీ జీవితాన్ని మార్చే శక్తి దేవునిది. నేను ఆశీర్వదించే శక్తి దేవునిది. ఆయనకి సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్త. ఆజ్ఞను గైకొనువాడంట తన్ను కాపాడుకొనువాడు. నీకు ఏ బలహీనత అయినా ఉండని, ఏ రోగమైనా ఉండని, లేదా ఏ కరువైనా ఉండని, ఏ శాపమైనా ఉండని, నువ్వు దేని చేత అలమటిస్తున్నావో తెలియదు, కానీ నిన్ను బాధించేది ఏదైనా సరే తొలగిపోయి నువ్వు క్షేమంగా సమాధానంగా బ్రతకాలి అంటే ఇదిగో దేవుని వాక్యాన్ని గైకొను, దేవుని ఆజ్ఞను గైకొని, అప్పుడు బ్రతుకుతాం, అప్పుడు సమాధానంగా ఉంటాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనము మన బిడ్డలు మనమందరము దేవుని వాక్యానికి విధేయులమై ఆయన యందు భయభక్తులు కలిగి ప్రార్థనా జీవితం కలిగి మనము మన ప్రయాణాలను కొనసాగించినట్లయితే రానున్న కాలంలో మన జీవితానికి ఎదురయ్యే ప్రతి మెట్టలు కావచ్చు, శత్రు సంబంధ ప్రతి వ్యక్తులు కావచ్చు, సాతాను శోధనలు కావచ్చు, ఏవి ఎదుట అవి ఫోన్ వస్తుందిలమ్మా, ఏవి మీ ఎదుట నిలబడలేవు.